హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 39 దేశంలో ఎకనామికల్ జస్టిస్, ఆర్థిక న్యాయము మరియు దేశాన్ని ఎలా సమానంగా న్యాయంగా అభివృద్ధి చేయాలో ఆర్టికల్ 39 తెలియజేస్తుంది. మరియు ఆర్టికల్ 39 క్లాజ్ ఏ ఉచిత న్యాయ సహాయం, ఫ్రీ లీగల్ ఎయిడ్, అంటే న్యాయం పొందలేని ఎవరైనా పేద ప్రజలు ఉంటారో వారికి ప్రభుత్వమే ఒక లాయర్ని అపాయింట్ చేసి ఆ పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడమంటుంది. అలాగే ఆర్టికల్ 39 ప్రభుత్వమే నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలని తెలియజేస్తుంది. మరియు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, అంటే స్త్రీ పురుషుల మధ్య భేదాలు లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆర్టికల్ 39 వివరిస్తుంది. ఇది ముఖ్యంగా ఆర్టికల్ 39 దేశ సంపద కొంతమంది చేతుల్లో ఉండకూడదు అంటుంది. కానీ భారతదేశంలో 90% సంపద 10% ప్రజల దగ్గర ఉంది. 90% ప్రజల దగ్గర కేవలం 10% సంపద కూడా లేదు. మరియు చిన్నపిల్లలు ఆరోగ్యకరంగా స్వేచ్ఛాయుతంగా గౌరవప్రదంగా జీవించాలి, వారిని అన్ని రకాల దోపిడీ నుంచి రక్షించాలి అని ఆర్టికల్ 39 నిర్దేశిస్తుంది. ఇది ఆర్టికల్ 39 యొక్క వివరణ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ 40 గురించి తెలుసుకుందాం. కీప్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.